నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట ఇయాల్టి మన దుమ్దాం ముచ్చట్లలో మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఇక ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పారి ఖమ్మం వెలుగు మాటల గరీబోళ్ళు అప్పో సొప్పో చేసి కష్టపడి కట్టుకున్న ఇండ్లను కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లతో ఊడ్చిపడేసింది కదా పాపం ఇండ్లు వైనోళ్ళ బాధ చూస్తా అంటే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయోళ్ళ కట్టుబట్టలతోని పిల్ల పాపలతోని రోడ్డు మీద పడ్డరాళ్ళు ఇక జిల్లాల 3 మంత్రులున్నా ఏం ఫాయిదా వీళ్ళని దేకినోళ్ళు లేరు మన రామన్న వాళ్ళ దగ్గరికి పోయి హిమ్మతిచ్చిండు గరీబోళ్లకు ధైర్యం ఇచ్చిండు పారి మనం కూడా వినోబా కాలనీ కాడికి పోయి అక్కడోళ్ళ బాధ అరుచుకుందాం అసలు ఈ రేవంత్ సార్కు ఇండ్లు ఊల్చుడు ఏం సంబరమో అర్థమే అయితలేదు గరీబోలీలో దొరికినయా కట్టుబట్టలతోని రోడ్డు మీద పడేసుడు గిదేం నియతి గిదేం పాలన కాళ్ళు మొక్కినా కనికరం చూయించలే కండ్ల ముందే ఇండ్లను కూల్చి పడితే వీళ్ళు ఏడుకని పోవాలి ఏడాని ఉండాలి ఇల్లంటేనే ఆత్మగౌరవం సొంత ఇల్లుంటే సాల్ ఎల్లిపాయ మేరంతో నన్నా తింటామని అనుకుంటారు కానీ అసంటోల కడుపు కొట్టినంత పని చేసింది వాళ్ళకు దిక్కు దివానం లేకుండా చేసింది మన రేవంత్ సర్కారు ఇండ్లు పోయినోళ్ళు బాధ ఇట్టుంటే ఎంతటి బండసొంటి మనిషికైనా పానం చిముక్కుమంటది కానీ మన సర్కారులకు మాత్రం సీమ గుట్టినట్టు కూడా ఉంటలేదు ప్రభుత్వం అంటే పేదలకి న్యాయం చేయాల వాళ్ళు ఎక్కిన దాకా ఒక మాట ఉంటారు వాళ్ళు ఎక్కిన తర్వాత తీసి పడేస్తారు అదేంటంటే డబ్బులు ఇచ్చినాముగా అంటారు మాకు డబ్బులు ఇవ్వలేదు సార్ ఎవరు ఇవ్వలేదు మేము తీసుకెళ్ళి పేద ప్రజలని నోరుగొట్టిన ప్రభుత్వము ఏ ప్రభుత్వము ఉండదు సార్ మేము చెబుతున్నాము మా ఉసురు కొట్టుకుంటది మేము ఏడ్చే ఏడుపులు వాళ్ళకి వినపడుతున్నాయో వినపడటం తెలియటం లేదు కానీ సార్ ఏంది సార్ శ్మశానం చేశారు మొత్తం ఇది ఏ పేద ప్రజలు నేర్పించిన ఏ ప్రభుత్వము రాదు సార్ రేయనక పగలనక గుట్టు భయంతో ఎవరు వచ్చి ఎప్పుడు కొడతారో తెలియదు ఎవరు వచ్చి ఎప్పుడు తంతారో తెలియదు ఏం చేసిపోతారో తెలియదు అలాంటి భయానికి అయినా దోమలకి ఈగలకు పాములకు తేళ్లకు రాళ్ళకి మోకాళ్ళు బలగొట్టుకొని ఆ దోమలు కరిచి రక్తం లేక రక్తాలు ఎక్కించుకొని నానా ఇబ్బందులు పడుకుంటూ ఉంటుంటే కూడా ఇక్కడ ఉండనీయకుండా నీడ లేకుండా హాస్పిటల్లో పని చేసుకుంటా ఆ డబ్బులు కూడా పెట్టుకొని ఇక్కడ చేస్తే మొత్తం ముక్కలుగా ఇరుకొట్టేశారు సార్ మాకు ఏమీ లేదు అసలు దిక్కు దేశ లేదు నాన్న లేడు అమ్మ లేదు తండ్రి లేడు ఎవరు లేరు సార్ నా పిల్లలు పోషించుకోవాలని నేను ఒక్కదాన్ని ఇంత కష్టపడుతున్నా వెలుగు మాటల ఇండ్లు పోయి ఆపదలు పడ్డ కుటుంబాలను కేటీఆర్ సారు కాల్చుకున్నాడు వాళ్ళ బాధలను అరుచుకున్నాడు పోలీసులను ముంగడబెట్టి ఈ రేవంత్ సర్కార్ గూండాగిరి ఎట్లా చేసిందో కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా చెప్పుకున్నారు ఇక్కడ జనాలు ఇక్కడ 200 వేసుకొని కరెంటు స్తంభాలు పోల్స్ ఇవన్నీ వేసుకున్నాం వాటిని మాత్రం న్యాయం జరగట్లేదు సార్ అసలు వితౌట్ నోటీస్ వితౌట్ ఎన్ని ఇన్ఫర్మేషన్ తో వచ్చి 3,000-4,000 మంది పోల్స్ తో వచ్చి ఈ పేద ప్రజలు ఇల్లు కూల్పేశారు సార్ కనీసం కష్టపడి కట్టుకుని రూపాయి కోడేసుకుని కట్టుకుని ఇల్లు సార్ 6th క్లాస్ నుండి ఇక్కడే ఉంటున్నా సార్ 9th క్లాస్ నుంచి నాది ఇక్కడే 10th అయిపోయింది ఇక్కడే 9th అయిపోయింది నాన్నగారు కూలికి వెళ్తారు సార్ సార్ మా ప్రతి భూమికి పట్టాలు ఉన్నాయి సార్ ఖమ్మంలో ప్రతి భవనంలో ప్రతి ఏపీ వల్ల సగం పనులు ఇక్కడ చేస్తున్నారు సార్ సర్కార్ చేస్తున్న నిర్వాహకంతోని రోడ్డు మీద పడ్డ భూదాన్ కాలనీ జనాలకు కేటీఆర్ సాటి ధైర్యం ఇచ్చిండు వీళ్ళ కోసం సుప్రీంకోర్టు దాకా కూడా పోయి కొట్లాడతామని మాటిచ్చిండు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇదే జాగల ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు కూడా చేయిస్తామని హిమ్మత్ ఇచ్చిండు కేటీఆర్ సార్ 2.5 ఏళ్ళు అయింది ఇప్పుడు వచ్చి 2.5 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు కట్టారో దేవుడికి తెలుసు కానీ ఎన్ని ఇళ్ళు కట్టారో నేను చెప్పగలను అక్కడ హైదరాబాద్ లో తెల్లర్లేసి కూల కొట్టడమే మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేనోళ్ళు దివ్యాంగులు వాళ్ళు కట్టుకున్న కాళ్ళని 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి మొదలుపోయి కూలగొట్టారు మీ దగ్గర 4,000 మంది పోలీసులు వచ్చినారు ఒకటి కాదు శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ఈ ప్రభుత్వం నేను అందుకే అంటున్నా ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొలగొట్టడం మీకు ఇలా ఏ ఓట్లు లేవు నేను రాజకీయం కోసం రాలా కేసీఆర్ సార్ చెప్పాడు మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్ మళ్ళీ మీకు ఇదే వెలుగు మట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం అందుకే ధైర్యంగా ఉండండి మీకు కేసీఆర్ అని ఉన్నాడు మీ ఎంబడ కేటీఆర్ అని ఉన్నాడు మేము అందరం ఉన్నాం మీకోసం మీకు అన్ని కాయిదాలు ఉన్నాయి కోర్టుకు పోదాం కోర్టుకు కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే పనిలా మేము పార్టీ తరఫున మేము కొట్లాడతాం మీకు మేము అండగా నిలబడతాం
ఇక ఇంకోటి చెప్పాలి, ఓ దిక్కు జనం గింత గోసపడుతురా, రోడ్డు మీద పడి గింతగానం ఏడుస్తురా, ఇంకో దిక్కు ఈ జిల్లా మంత్రి పొంగులేటి సారు ఏమంటుండో ఎరికేనా, ఇట్లా ఏడ్చేటోళ్ళు అందరూ పెయిడ్ ఆర్టిస్టులట, అంటే పైసలు ఇస్తే ఏడుస్తారట. ఏంది ఇది, నేరి గింత అద్మానమా? వీళ్ళు పైసలు తీసుకొని ఏడ్చేటోళ్ళ లెక్క కానొస్తురా ఈ మంత్రులకు? నమ్మి గెలిపిస్తే గీ మాటలా? కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు గరీబోలకు సొంతిల్లు ఉండాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే వీళ్ళేమో ఉన్న ఇండ్లను ఊల్చబట్టి, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? పోలీసులను పెట్టి ఇండ్లను బుల్డోజర్లను రప్పించుడేనా ప్రజాపాలన అని శాపాలు పెడుతురు జనాలు. కొందరు ఎట్లుంటారంటే మనిషి ముఖం చూసో ఏషం చూసో విలువ ఇయ్యాలనా అద్దా అని అనుకుంటారు. అవునా కాదా? అంతెందుకు, అడక తినేటోళ్ళను కొందరు అయ్యో పాపం అని అంటే, ఇంకొందరేమో అసలు వాళ్ళను ఓర్వరోళ్ళ. అయితే గట్లా ఉండద్దు. ఎందుకంటారా, కొందరు సాదాసీదాగా కనబడ్డా వాళ్ళెనక సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి లెవెల్లా ఫ్లాష్ బ్యాక్లు కూడా ఉంటాయి. అసొంటిదే ఈ స్టోరీ. కాకపోతే పానం కలుక్కుమనే స్టోరీ ఇది. చూద్దాం పారి. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఏములాడ రాజన్న కుడికాడ బిచ్చమెత్తుకునేటోళ్లను దగ్గరకు తీసి వాళ్లకు మంచి చెడ్డా చెప్పి బిచ్చమెత్తుకోకుండా వేరే పనులు చేయించుకునేటట్టు ఏదైనా ఉపాయం చెప్పే పని పెట్టుకున్నారు పోలీసోళ్ళు. పోలీసోళ్లకు గుడికాన్నే ఇగో గీ ఆలుమగలు గానొచ్చిర్రోల్లా వీళ్ళు ఆడుకుంటురట. అయితే పోలీసోళ్ళు వీళ్ళ కాడికి పోయి గట్లా అడక్క తినద్దని చెప్పారు. కానీ వీళ్ళ మాట తీరు చూసి పోలీసులకి ఏదో అనుమానం వచ్చినట్టు అయింది. అసలు వీళ్ళ కథ ఏంది, కార్ఖానేంది, వీళ్ళెవలు అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు కరెంటు షాట్ కొట్టినంత పనైంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు. పేరుమిటేమో ఒకప్పుడు లాయర్ అట. అరే అవ్వంటే ఫేమస్ లాయర్ అయినోళ్ళ ఇంటామనేమో బీకామ్ కంప్యూటర్ చదువులు చదివింది. కానీ రాజన్న గుడికాడ గుడిమెట్లు గాడుక్కుంటా చిన్న చిటుకు పనులు చేసుకుంటా భక్తులు ఏమని ఇత్తే తీసుకొని రోజులు గడుపుతురు. అగో ఆలుమొగలు మాట్లాడుతుర్రు. ఈనూరి మీరు కూడా ఊడతావా? నువ్వేం చేస్తావు రోజు? ఏది శివుని విగ్రహం? ఎవరికైతే డబ్బులు అడగరు మీరు. ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే 951-205. ఏది మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అడ్వకేట్ది? ఐడెంటిటీ కార్డు మీకు ఉందా? ఉంది సార్. ఇన్నరా మరి వీళ్ళకు ఎందుకు ఈ అవస్థ అంటే, వీళ్ళకు పిల్లలు లేరు. ఇంటి ఆమెకు కొన్నేళ్ల సంధి పానం మంచుకుంటలేదట. ఎన్ని దవాఖాన్ల చుట్టూ తిరిగినా జబ్బు నయం గాలే. అసలు జీవితం మీదనే విరక్తి పుట్టింది. అందుకే బతికినన్ని రోజులు దేవుని కాన్నే ఉంటామనుకొని ఇగో రాజన్న గుడికాడికి వచ్చి ఇట్లా బతుకుతురు. ఇది వీళ్ళ ఎన్నుకున్న స్టోరీ. ఇట్లా వీళ్ళనే కాదు, గుళ్ళకాడ రోడ్ల మీద అడక్క తినేటోళ్ళల్లా ఒక్కొక్కరు కథలు వింటుంటే పోలీసు వాళ్ళకే పరిశాన్ అనిపించింది. ఇక వాళ్ళందరినీ దగ్గర తీసి వాళ్ళకు కౌన్సిలింగ్ అవి ఇచ్చిరు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనిషి బట్టలను చూసి ఏషం చూసి ముఖం చూసి వాళ్ళను తీసి పడేసేటట్టు చేయద్దు. వాళ్ళ వెనక మనకు తెలియని స్టోరీలు ఎన్నో ఉంటాయి. చెడి బతికినోళ్ళను బతికి చెడినోళ్ళు గాచారం మంచగలేక జీవితం ఉల్టా పల్టా అయినోళ్ళు కూడా ఉంటారు. గిట్లా సపోజ్ ఎవరన్నా కలెక్టరో లేకుంటే బల్లె పాఠాలు చెప్పే టీచరో వేరే కాడికి బదిలీ అయితే ఇన్నొద్దులు వేసిన జాగలున్న జనాలు ఏమనుకుంటారో, అయ్యో మంచి సారుండే మంచిగా పనిచేసేటోడు బదిలీ అయిపోయిందా, అచ్చటోళ్ళు వేసొంటోళ్ళు వస్తారో ఇంకొన్ని వద్దులుంటే అయిపోవని అనుకుంటారు. ఇక బదిలీ మీద పోతుంటే కొందరు దండేసి సన్మానం కూడా చేస్తారు. కానీ మైబాద్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడోళ్ళు ఏం చేసి వెలికేనా చూడులు మీరే. ఇగో గిట్లా సంబరాలు చేసుకున్నారు. మన సర్కారు ఐఏఎస్ ఆఫీసర్ను బదిలీ చేసింది కదా. ఈ బదిలీలల్లా మహబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సార్ కూడా ట్రాన్స్ఫర్ అయిండు. ఇక సారు జిల్లా కలెక్టర్ కొలువులకి వెళ్ళి పోతుండని ఎరుకవుడుతోటే గిరిజన బీసీ సంఘం నాయకులు గిట్ల పటాకులు కాల్చి అలైబలై తీసుకుని సంబరాలు చేసుకున్నారు. వచ్చిన కలెక్టర్ సారు ట్రాన్స్ఫర్ అయితే వీరకేంది గీత సంబరం అంటారా? అయితే ఈ సింగు సారు జిల్లాను డెవలప్ కాకుండా అడ్డం పడ్డటనోళ్ళ శత్తనా చేసిండట. చక్కగా పని చేయలేదట. ఈయన చేయబట్టి అంత ఆగమాగమైందట. ఇక సారు ట్రాన్స్ఫర్ అవుతుండో కాబట్టి జిల్లాకు ఇక మంచి రోజు వచ్చినట్టే అని గిట్ల స్వీట్లు పంచుకుంటా సంబరాలు చేసుకున్నారు. అదన్నట్టు ముచ్చట. బదిలీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
ఇవి ఆల్ది దుమ్దా ముచ్చట్లు మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని అప్పటిదాకా చూస్తూనే ఉండేది మన టీ న్యూస్.